అందరికీ హాయ్. ఇప్పుడు నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మన ముందుకు వచ్చేసాను మన ఛానల్లో. ఇప్పటి నుంచి మన వీడియోస్లో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోస్ అనమాట. వాళ్ళకి సంబంధించిన సర్వీస్ రిలేటెడ్ వాళ్ళకి వచ్చేసినవన్నీ కూడా వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఏంటంటే రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్లలో ఇంకొక వీడియో చేస్తున్నాను. అదే TSGLAకి సంబంధించినటువంటి ఈజీ క్యాలిక్యులేటర్ అనమాట. సో మీ TSGLA ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉద్యోగులు రిటైర్ అవుతున్నారో, రిటైర్ కాబోయే వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్. మన ఉద్యోగస్తులు అయితే ఒక సాఫ్ట్వేర్ని అయితే దీనికోసం అయితే రెడీ చేశారు. ఇందులో మీ TSGLA అనే నంబర్ని ఎంట్రీ చేసేసి మీ సర్వీస్ బుక్లో ఉన్నటువంటి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీరు ఎంట్రీ చేస్తే మీ పేరు మీద ఎన్ని అయినటువంటి బాండ్లు ఉన్నాయి అంటే ఏ బాండు, బి బాండు, సి బాండు, డి బాండ్ ఉంటుంది కదా, ఈ బాండ్లు అన్నీ కలిపి మీ యొక్క అమౌంట్ అంటే దాని యొక్క గడువు తీరిన తర్వాత మీరు కట్టిన అమౌంట్ ఎంత, దానికి వచ్చినటువంటి బోనస్ వాల్యూ అంటే మొత్తం ఎంత వస్తుంది. సో ఇలా ప్రతి బాండ్కి ఇలా ఒకటి, ఏ బాండ్కి ఒకటి, బి బాండ్కి ఒకటి, మీ పేరు మీద ఉన్న అన్ని బాండ్లకు కలిపి టోటల్ అష్యూర్డ్ అమౌంట్ ఎంత, దానికి వచ్చిన బోనస్ అమౌంట్ ఎంత, ఇవన్నీ కలిపి మీకు మొత్తంగా ఎంత అమౌంట్ వస్తుందనేది తెలుస్తుంది. ఉపయోగం ఏంటంటే మనకు ఒక TSGLA రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ ఏదైనా ఇది పెట్టుకున్నప్పుడు, రిటైర్మెంట్ వచ్చినప్పుడు మనకు వచ్చిన అమౌంట్ మనకున్న అమౌంట్ రెండు సరిపోతున్నాయా లేదా, తక్కువ వస్తే ఇంకొక చెక్ ఇస్తూ ఉంటారు. అలా మర్చిపోయినారు అనుకోండి, ఆ చెక్ రాలేదనుకోండి, మీకు తెలియకపోతే మీరు మీ సర్వీస్లో కష్టపడ్డ మీ అమౌంట్లో కట్ అయినటువంటి అమౌంట్ అంతా కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అది లేట్ అవ్వచ్చు, లేట్ అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోవచ్చు. అలా కాకుండా మన రిటైర్మెంట్ తర్వాత మనకు ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ గురించి మనకు ఒక ఐడియా ఉన్నట్టయితే మనం ఆ అమౌంట్ గురించి ఏంటంటే మనకి ఇంత అమౌంట్ వస్తుంది, సో నాకు ఇంతే చెక్ వచ్చింది, దీని తర్వాత నాకు ఇంకా ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో దానికి సంబంధించింది ఏంటంటే ఈ క్యాల్కులేషన్కి ఒకటి సంబంధించింది నేను ఒకటి ఎగ్జాంపుల్తో సహా తీసుకున్నాను. ఇది వచ్చేసి మన వెబ్సైట్, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించింది. అందులో మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా TSGLA నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ TSGLA నెంబర్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ TSGLA నెంబర్ మీ పే స్లిప్లో ఉంటుంది, మీ బాండ్లో కూడా ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి మీకు ఈ TSGLA నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత కింద మీ డేట్ ఆఫ్ బర్త్లో డే దగ్గర మీకు ఏదైతే డే ఉంటుందో ఆ డేటు, ఆ మంత్, ఇయర్ అనేది ఎంట్రీ చేయాలి. మీ సర్వీస్ బుక్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. కింద క్యాలిక్యులేటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ సాఫ్ట్వేర్ కొంచెం కిందకి ఇలా డౌన్ చేయగానే మనకు ఒకటి వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి ఏ బాండ్, మీ అమౌంట్ ఎంత, మీరు ఎప్పుడు కట్టారు, మీ అమౌంట్ ఎంత, ఇక్కడ బోనస్ ఫర్ బాండ్ ఉంది కదా, బోనస్ ఎంత, ఆ మెచ్యూరిటీ వాళ్ళు ఎంత, 7,78,000 ఇలా వస్తుంది. ఇది బాండ్ ఏకి సంబంధించి. అలాగే కొంచెం ఇంకా కిందికి చేయగానే దీనికి మీకు కంటిన్యూషన్గా బాండ్ బి కూడా ఉంటుంది. అంటే మీకు సమ్ అష్యూర్డ్ వాల్యూ ఉంటుంది, ఇందులో మీ అష్యూర్డ్ వాల్యూకి బోనస్ ఎంత వచ్చింది ఉంటుంది, దాని మొత్తం రెండు కలిపితే దాని టోటల్ అమౌంట్ ఉంటుంది. సో ఇదే విధంగా ప్రతి బాండ్కి అనేటిది మీకు మొత్తం అమౌంట్ అనేది ఇలాగే దొరుకుతాయి. ఇప్పుడు బాండ్ బి అనమాట. సో బాండ్ బి మీ మంత్లీ ప్రీమియం ఎంత కడుతున్నారు, అది ఏ సంవత్సరం నుంచి ఉంది, ఏ సంవత్సరం వరకు ఉంది, దాని అష్యూర్డ్ వాల్యూ ఎంత, 3,69,000 ఉంది కదా. అలాగే ఆ 3,69,000కు బోనసే చూడండి, 9 లక్షల చిల్లర బోనస్ ఉంది. అంటే అసలేమో 3 లక్షలు ఉంటే దాని బోనసే 9 లక్షలు ఉంది. సో మొత్తం వాల్యూ వచ్చేసి దాని 12,92,000 ఉంది. బి బాండ్కు సంబంధించిన వాల్యూ మొత్తం అనమాట ఇది. సో ఇట్లా ఒక్కొక్క బాండ్ వాల్యూకి ఒక్కొక్క వాల్యూతోని మీకు చూపిస్తూ ఉంటుంది, మీ పేరు మీద ఎన్ని ఉంటే అన్ని. ఇక్కడ బాండ్ సి చూస్తే బాండ్ సి అమౌంట్ వచ్చేసి 1,050 రూపీస్ ఉంది. ఇది 22 నుంచి ఉంది, తర్వాత ఎప్పటికి 49కి లాస్ట్ అయిపోతుంది. దీని అమౌంట్ అష్యూర్డ్ అమౌంట్ 2,24,000 వస్తే దాని బోనస్ అనేది 6 లక్షలు ఉంది. దీని వాల్యూ వచ్చేసి 8,29,991 రూపాయలు. సో ఇలా ప్రతి బాండ్కి దాని అష్యూర్డ్ వాల్యూ ఎంత, బోనస్ ఎంత, దాని మెచ్యూరిటీ వాల్యూ మొత్తం ఎంత అని వస్తుంది. కింద మీ పేరు మీద ఎన్ని బాండ్స్ ఉన్నాయి అన్ని బాండ్కి సంబంధించిన కింద TSGLA మెచ్యూరిటీ బోనస్ వాల్యూ ఫర్ ఆల్ బాండ్స్ అని ఉంటుంది కదా. ఇక్కడ కింద చూసినట్టయితే మనకు మొత్తం బాండ్స్ మీద రిటైర్మెంట్ టైంలో మనకు TSGLA నుంచి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం ఒకటే క్లిక్లో ఆ కింద ఇచ్చినటువంటి, నేను ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీకు మొత్తం ఎంత వాల్యూ వస్తుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. దాని ద్వారా మీకు అమౌంట్ ఎంత వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. చెక్ వచ్చినప్పుడు, తక్కువ వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా నాకు ఇంత అమౌంట్ రాలేదని అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సమ్ అష్యూర్డ్ 7,98,000 ఉంటే దాని బోనసే 21 లక్షలు ఉంది. మొత్తం వచ్చేసి 29 లక్షలు ఉంది. 3 బాండ్లకి 29 లక్షల రూపాయలు అనేటిది రిటైర్మెంట్ టైంలో దాని వాల్యూ ఉంది. సో ఇదే విధంగా ప్రతి ఒక్కరు ప్రస్తుతం కానీ రిటైర్ అవుతున్న వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్